హాయ్ ఎవ్రీవన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అంటే ఐబీపీఎస్ నుంచి ఒక మంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది గ్రామీణ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో రెండు రకాలైన పోస్ట్ ఉన్నాయి. ఒకటి గ్రూప్ ఏ ఆఫీసర్స్, అందులో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్ట్ ఉన్నాయి. గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్ ఉన్నాయి. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ కట్ ఆఫ్ డేట్ 1 జూలై 2020 తీసుకున్నారు. స్కేల్ 3 పోస్ట్కి అయితే అబౌవ్ 21 ఇయర్స్, బిలో 40 ఇయర్స్ ఉండాలి. అండ్ స్కేల్ 2 పోస్ట్కి అయితే అబౌవ్ 21 ఇయర్స్, బిలో 32 ఇయర్స్ ఉండాలి. స్కేల్ 1 పోస్ట్కి వచ్చేసి 18 ఇయర్స్ అబౌవ్, బిలో 30 ఇయర్స్ ఉండాలి. మల్టీపర్పస్ పోస్ట్ అయితే బిట్వీన్ 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా చూద్దాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. అండ్ డిజేబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు ఉంది రిలాక్సేషన్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 8 ఇయర్స్ వరకు ఉంది. ఇది ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కమిషన్ ఆఫీసర్స్ ఎవరైతే 5 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చిర్రు. అది ఆఫీసర్స్ పోస్ట్ మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్ విడో డైవర్స్డ్ ఉమెన్ ఈ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్, సో వాళ్ళకి మాత్రం 9 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అది మల్టీపర్పస్ పోస్ట్ మాత్రమే వర్తిస్తుంది. 1984 అల్లర్లో ఎవరికైనా ఎఫెక్ట్ అయితే వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మల్టీపర్పస్ పోస్ట్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. అంటే ఏపీ తెలంగాణకు తెలుగు ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరమే. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది అన్ని పోస్టులకి అవసరమే. అసిస్టెంట్ మేనేజర్ కూడా నార్మల్ డిగ్రీ సరిపోతుంది. అండ్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చారు డిగ్రీకి సంబంధించింది. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ, ఈ డిగ్రీస్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఉండాల్సిందే. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరమే. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్కి అండ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. అండ్ స్కేల్ 2, స్కేల్ 3 పోస్ట్కి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇక్కడ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు డిగ్రీస్కి. సో ఇక్కడ మేనేజర్ పోస్ట్కి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. చార్టెడ్ అకౌంట్కి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. లా ఆఫీసర్కి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ అన్ అడ్వకేట్గా. నెక్స్ట్ ట్రెజరీ మేనేజర్కి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. మార్కెటింగ్ ఆఫీసర్కి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. అగ్రికల్చరల్ ఆఫీసర్స్కి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సీనియర్ మేనేజర్కి అయితే మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అంటే ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 పోస్టులకి 175 రూపీస్ ఉంది. అండ్ ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 850 రూపీస్ ఉంది. మల్టీపర్పస్ పోస్ట్ కూడా సేమ్ అదే ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ డిజేబుల్డ్ పర్సన్స్కి అండ్ ఎక్స్ సర్వీస్కి 175 రూపీస్, ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకి 850 రూపీస్ ఉంది. ఇక ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడే. సో ఇక్కడ మల్టీపర్పస్ పోస్ట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ 2 స్టేజ్లో ఉంటుంది. 3rd స్టేజ్కి ఇంటర్వ్యూ ఉంటుంది ఇలాగే. సో ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకుందాం. మల్టీపర్పస్ పోస్ట్కి ఇందులో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి రీజనింగ్, ఇంకోటి న్యూమరికల్ అబిలిటీ. సో ఈ 2 సెక్షన్స్ కలుపుకొని 80 క్వశ్చన్స్ ఉన్నాయి. 80 క్వశ్చన్స్ కానీ 80 మార్క్స్. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్. ఇక ఆఫీసర్ స్కేల్ 1 చూద్దాం. సో ఇందులో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి రీజనింగ్, సెకండ్ వన్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఇందులో కూడా 80 క్వశ్చన్స్ ఉన్నాయి. 80 క్వశ్చన్స్ కానీ 80 మార్క్స్. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్. సో ఎవరైతే ప్రిలిమ్స్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉందో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ వస్తుంది. వాళ్ళ ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇక్కడ మల్టీపర్పస్ పోస్ట్కి వచ్చేసి 5 సెక్షన్స్ ఉన్నాయి. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. 4th సెక్షన్ మాత్రం క్యాండిడేట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ 5th సెక్షన్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ. ఇందులో మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్ గాను 200 మార్క్స్ అలాట్ చేస్తారు. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. ఇక ఆఫీసర్ స్కేల్ 1 కూడా 5 సెక్షన్స్ ఉంటాయి. అదేంటంటే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. ఇక్కడ 4th సెక్షన్ మాత్రం క్యాండిడేట్ చూస్ చేసుకోవాలి. సేమ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ రెండిట్లో ఏదో ఒకటి. 5th సెక్షన్ మాత్రం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో ఇక్కడ కూడా 5 సెక్షన్స్ గాను 200 మార్క్స్ ఇచ్చారు. సో ఈ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్
మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఉంది. అదే తెలంగాణలో అయితే మనకి ఎక్స్ట్రా ఉర్దూ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 చూద్దాం. సో ఇది సింగిల్ ఎగ్జామినేషన్, సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్, ఒకే ఎగ్జామ్ ఉంటుంది. దీని తర్వాత డైరెక్ట్గా ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి అయితే 5 సెక్షన్స్ ఉన్నాయి. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్. 4th సెక్షన్ వచ్చేసి క్యాండిడేట్ చూస్ చేసుకోవాలి ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ 5th సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 200 ఉన్నాయి. 200కి 200 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ క్యాడర్. ఇందులో సిక్స్ సెక్షన్స్ ఉన్నాయి. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, ఫైనాన్షియల్ అవేర్నెస్. 4th సెక్షన్ వచ్చేసి క్యాండిడేట్ చూస్ చేసుకోవాలి. 5th సెక్షన్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ 6th సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 240 ఉంటుంది. మార్క్స్ మాత్రం 200. టైం డ్యూరేషన్ 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3 చూద్దాం. ఇందులో 5 సెక్షన్స్ ఉన్నాయి. సో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ 4th సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్ క్యాండిడేట్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ 5th సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ గాను 200 మార్క్స్ అలాట్ చేస్తారు. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన టెంటేటివ్ డేట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటార్ మోడిఫికేషన్. సో అది 1 జూలై నుంచి 21 జూలై వరకు ఉంది. సో పేమెంట్ ఆప్షన్ కూడా 1 జూలై నుంచి 21 జూలై వరకు ఉంది. సో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ అది 12th ఆగస్ట్ ఉంది. కండక్ట్ వచ్చేసి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కండక్ట్ వచ్చేసి 24th to 29th. అంటే ఇది ఒకవేళ పాసిబుల్ అయితేనే పెడతారు. కింద డాట్ సింబల్ ఉంది చూడండి. సో ఇన్ కేస్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ సేఫ్ టు హోల్డ్ పీఈటీ. సో అది ఓన్లీ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ సెషన్ మాత్రమే. సో నెక్స్ట్ యాక్చువల్ ప్రిలిమ్స్ డేట్ వచ్చేసి కాల్ లెటర్స్ డేట్ వచ్చేసి ఆగస్ట్లో ఉంటుంది. ఆగస్ట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కాల్ లెటర్స్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది. సో రిజల్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. సో మిగతావన్నీ మెయిన్స్, సింగిల్ ఇవన్నీ అక్టోబర్, నవంబర్లోనే కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ అంతా. మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి అన్ని పోస్టులకు సంబంధించిన అలాట్మెంట్ మనకి జనవరి 2021లో ఉంటుంది. ఇక వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మల్టీపర్పస్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే 3 బ్యాంక్స్ నుంచి ఉన్నాయి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్ట్. ఈ రిక్రూట్మెంట్ టైంకి మనకి ఒకవేళ రిపోర్ట్ చేస్తే అవి కూడా కలిసే అవకాశం ఉంటుంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ SC 16, ST 7, OBC 28, EWS 10, జనరల్ 43 అండ్ డిజేబుల్డ్ పర్సన్స్కి అయితే 3 ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 15. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ SC 6, ST 3, OBC 11, EWS 4, జనరల్ 16 అండ్ PWBD వాళ్ళకి 2 ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 6 ఇచ్చారు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ SC 23, ST 11, OBC 41, EWS 15, జనరల్ 60 అండ్ డిజేబుల్డ్ పర్సన్స్ మొత్తం కలిపి 6 ఇచ్చారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ 22 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో అయితే SC 32, ST 14 అండ్ OBC 54, EWS 20, జనరల్ 80 అండ్ డిజేబుల్డ్ పర్సన్ మొత్తానికి 6 ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ 29. సో ఇవే కాకుండా మనకి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులు ఉన్నాయి. అవి నోటిఫికేషన్లో డీటెయిల్గా చూడండి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ అనంతపూర్, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అదే సింగిల్ ఆర్ మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ. ఇక తెలంగాణలో ప్రిలిమినరీ ఎగ్జామ్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో కండక్ట్ చేస్తారు. అదే సింగిల్ ఆర్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్లో కండక్ట్ చేస్తారు.